హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సామాన్య శాస్త్రంలో ఉన్నటువంటి అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఉన్నటువంటి ఆ, మొదటి టాపిక్ అయినటువంటి మన ఆహారం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి కూడా మనకు ప్రీవియస్ టెట్లో కానీ డిఎస్లో కానీ క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తే మనం రోజు తీసుకునే ఆహారంలో ఇవన్నీ చూడొచ్చు మీరు ఈ పటంలో. ఫ్రూట్సు, ఈ ధాన్యాలు, పాలు, చేపలు ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలో భాగమై ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. మామూలుగా ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాం మరి మనం? మనం తీసుకునే ఆహారం అనేది మనం శక్తి కోసం గానీ, ఆరోగ్యం కోసం గానీ ఆహారాన్ని తీసుకుంటాం. అంతే కదండీ! మనం తీసుకునేటువంటి ఆహారం అనేది శక్తి కోసం గానీ, ఆరోగ్యం కోసం గానీ తీసుకోవాల్సి ఉంటుంది. వంట చేయడానికి ఉపయోగించేటటువంటి రకరకాల పదార్థాలను దినుసులు అంటారు. ఓకేనా? వంట చేయడానికి ఉపయోగించేటటువంటి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కారము, ఉప్పు ఇవన్నీ గూడా మనం ఏవైతే తీసుకున్నా సరే ఇవన్నిటిని దినుసులు అంటాము. వంట దినుసులు. అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటిపండులో ఉండేటటువంటి పదార్థం ఏంటంటే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా అవసరమండి. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. ఖాళీ కడుపుతో అరటిపండును తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్నటువంటి పదార్థంతో కలిపి తినాలి. ఖాళీ కడుపుతో అరటిపండును తింటే ఏందంటే చక్కెర ప్రభావం అనేది పెరుగుతుంది. సో, ఆ చక్కెర ప్రభావం తగ్గించుకోవాలంటే ఏదైనా మాంసకృత్తులున్నటువంటి పదార్థంతో కలిపి తినాలి. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి చక్కెర ప్రభావం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చికోరి. చికోరి జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనే పదార్థము జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది అంట. పాలకూర, కొత్తిమీర మొక్కలలో ఆకులను, గోబీ పువ్వులో పువ్వును, టమాటా, మునగ మొక్కలలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పోయిన ప్రీవియస్ డిఎస్లో కూడా క్వశ్చన్ అడిగాను ఇక్కడ నుంచి. మనము అంటే పదార్థంలో అంటే మొక్కలో ఉన్నటువంటి ఏ పదార్థం మనకు ఆహారంగా ఉపయోగపడుతుంది అనే విషయం పైన మీరు శ్రద్ధ వహించాలి. సో, ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. అయితే మామూలుగా అయితే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర ఇవన్నిటిలో ఆకులను మనం ఆహారంగా తీసుకుంటాం. గోబీ పువ్వులో అయితే పువ్వును ఆహారంగా తీసుకుంటాం. టమాటా, మునగ వీటి ఈ మొక్కలో ఉన్నటువంటి కాయలను ఆహారంగా తీసుకుంటాం. అవి గాకుండా ఇంకా దుంపలు గూడా కొన్ని ఉంటాయి. దాంట్లో వేరు భాగాలు దాన్ని మనం కాండం గూడా అనొచ్చు. కొన్ని కాండంలో ఉన్నటువంటి భాగాల్ని ఆహారంగా తీసుకుంటాం. ఇవన్నీ మీరొక పట్టికలు తయారు చేసుకొని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశ్యం. తర్వాత బీట్రూట్. బీట్రూట్‌లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్‌లో ఉండేటటువంటి పిండి పదార్థాలు మన శరీరానికి చాలా అవసరం. కాబట్టి ఇవి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి దాంట్లో. దేంట్లో? బీట్రూట్‌లో. కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది అని చెప్తున్నారిక్కడ. వంట దినుసులైనటువంటి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలగు వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. సుగంధ ద్రవ్యాలు అంటే ఏలకులు. అంటే మనం బిర్యానీ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి పదార్థాలన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందకే వస్తాయి. ముఖ్యంగా చూస్తే ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందకి వస్తాయి. నెక్స్ట్ జీడిపప్పు, బాదాం, కిస్మిస్ లాంటి వాటిని ఎండిన పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అంటాం. డ్రై ఫ్రూట్స్ అంటే ఈ జీడిపప్పు, బాదాం, కిస్మిస్ ఇంకా ఏవైనా మనం పండ్లని నిల్వ చేసుకోవడానికి వాటిని ఎండబెట్టి ఉపయోగించుకుంటాం. వాటిని మనం డ్రై ఫ్రూట్స్ అంటాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి కూడా మన శరీరానికి శక్తినిస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. బఠానీలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇవి కొందరిలో అలర్జీని కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బఠానీలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇవి కొందరిలో అలర్జీని కలిగిస్తాయి. అంటే బఠానీ తినడం వల్ల కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కొంతమందికి ఇవి జీర్ణం కావు. మన రాష్ట్రంలో వరిని ఎక్కువగా పండిస్తాం కాబట్టి మనం అన్నాన్ని ఎక్కువగా తింటాం. కానీ రాజస్థాన్‌లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్‌లో అన్నంకు బదులు చపాతీలు లేదా రొట్టెలు ప్రధమైన ప్రధానమైనటువంటి ఆహారంగా ఉపయోగిస్తారు. ఇది. అంటే రాజస్థాన్ రాజస్థాన్‌లో వరి కంటే మెయిన్‌గా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు పండిస్తారు కాబట్టి వాటి ద్వారా తయారయ్యేటటువంటి పదార్థాలేంటి? చపాతీలు మరియు రొట్టెలు. కాబట్టి ఇవే వారు ప్రధానమైనటువంటి ఆహారంగా ఉపయోగిస్తున్నారిక్కడ. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుండి కాపాడుతాయి. ఉల్లిపాయలో మెయిన్‌గా ఉండేదేందంటే యాంటీ ఆక్సిడెంట్లు.
మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి. వీటిలో ఎలర్జిక్ అండ్ యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలున్నాయి. మెయిన్‌గా ఉల్లిపాయలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన రోగాల నుండి కాపాడతాయి. వాటితో పాటు యాంటీ ఎలర్జెటిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ అనేటటువంటి గుణాలు గూడా ఈ ఉల్లిపాయలో ఉన్నాయంట. సో, నెక్స్ట్‌ది చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు అంటే కెరోటినాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంట. చిలకడ దుంపలో మెయిన్‌గా రక్తాన్ని శుద్ధి చేసేటందుకు ఉపయోగపడేటువంటి పదార్థాలు ఇక్కడ కెరోటినాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు అనే పదార్థాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత కొన్ని ప్రాంతాలలో చేపలను ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. కూరగాయలు, మాంసం కూడా ఎండబెట్టడం ద్వారా మరియు పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు. మామూలుగా మనం కూరగాయలను పచ్చళ్ళు చేయొచ్చు. అదేవిధంగా మాంసాన్ని కూడా ఈ మధ్యలో పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తున్నారు. అంటే వీటిని కూడా ఎండబెట్టడం మరియు పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు ఉపయోగిస్తాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. పచ్చళ్ళు చేయడానికి ఉప్పు, కారము, నూనె, పసుపు ఉపయోగిస్తాం. తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి పొగబెట్టడము. దీన్నే మనం తుంపర వేయడం అంటాం. ఓకేనా? పొగబెట్టడం లేదా తుంపర వేయడం అనేది సర్వసాధారణం. చక్కెర పాకం లేదా తేనెను పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చక్కెర పాకము లేదా తేనె ఈ పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి పదార్థం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. మామూలుగా అయితే కూరగాయలు, మాంసాన్ని ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తాం. అండ్ పండ్లనైతే జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తాం. మామూలుగా చక్కెర పాకం లేదా తేనెను పండ్లు నిల్వ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ విషయాలు మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టమాటాలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. టమాటాలో మెయిన్‌గా సి అనే విటమిన్ ఉంటుందంట. ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థంలో ఈ గుజ్జులో అధికంగా ఉంటుంది కాబట్టి ఇది రోగ నిరోధక శక్తికి చాలా అవసరం కాబట్టి మనం డైలీ తీసుకునేటువంటి ఆహారంలో ఈ టమాటా ఉండేటట్టుగా చూసుకోవడం మంచిది. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్‌లతో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. ఈ వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటిది? కూరగాయలను అందంగా అలంకరించడాన్నే మనము వెజిటబుల్ కార్వింగ్ అంటాం. ఇది ఈరోజు ఉన్నటువంటి మన ఆహారం. ఈ మన ఆహారంలో మెయిన్‌గా ఉన్నటువంటి పాయింట్స్ ఇవి. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్‌తో మీ ముందుంటాను. థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై.